హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక శుభవార్త గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుంది. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వినియోగిస్తూ ఉన్నారో, అంటే యూస్ చేస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఈ ఒక్కటి చేసుకోకపోతే మాత్రం మీ యొక్క కనెక్షన్స్ అనేవి ఆగస్టు 1 నుండి రద్దు చేస్తామని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఆ ఒకటి మనం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఛానల్ను మన వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఒకటనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఒకటి ఏంటంటే, మనకు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీ యొక్క కనెక్షన్ సేఫ్ మోడ్లో అయితే ఉంటుంది. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం మీ యొక్క కనెక్షన్ అనేది రద్దు అవుతుంది. మీకు వచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక ఇళ్లకు రావు. అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ వేస్తున్నారో, అంటే ఇప్పుడు రీసెంట్గా మనకు మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. సో మనం ఏంటంటే 950 రూపాయలు చెల్లించినప్పటికీ మనకేంటంటే 500 పోను మనకు 450 రూపీస్ మన యొక్క సబ్సిడీ రూపంలో మన యొక్క అకౌంట్లో పడుతుంది కదా. సో ఆ సబ్సిడీ కూడా మనకు అందదండి. ఈ ఒకటి చేసుకోకపోతే మాత్రం మీకు ఏవి అందవు. తప్పనిసరిగా మీరు ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ ఒకటి మనం ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, మనము ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అంటే మీ మొబైల్లో కూడా ఈ ఒకటి అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్లో చేసుకోవడం రాకపోతే కనుక మీరు ఈ ఒకటి అనేది మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చండి. సో ఆన్లైన్లో ఎలా చేసుకుంటారు దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మనం క్లారిటీగా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే వంట గ్యాస్ ఈకేవైసీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. కేంద్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే ఇచ్చింది. సో ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించి వర్తిస్తుంది. వంట గ్యాస్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం కానీ చమురు సంస్థలు కానీ తుది గడువును విధించలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అయితే స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను ఏరివేసేందుకు గత 8 నెలల నుండి ఈకేవైసీ ఆధార్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ చేపడుతున్నామని చెప్పేసి తెలిపారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ కస్టమర్ల ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారని చెప్పేసి, లేదా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరకు వెళ్ళినా కానీ దీన్ని పూర్తి చేయవచ్చు అన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు ఈ ఈకేవైసీకి సంబంధించి మనకు ఫైనల్ డేట్ ఇంకా మనకు చెప్పలేదు. సో ఈ ఫైనల్ డేట్ అనేది మనకు ఇంకా ప్రకటించలేదు కాబట్టి సో ఇది ఇంకా జరుగుతుంది. ఈకేవైసీ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో మనం ఈకేవైసీ అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇది ఈకేవైసీ ఎందుకు పెట్టారంటే, బోగస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఏరివేతకు, అంటే వారందరి యొక్క కనెక్షన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈకేవైసీ చేసుకోలేదనుకోండి, మీరు బోగస్ లెక్కన వస్తారు. అంటే ఎలిజిబుల్ లేకున్నా కానీ మీరు యూస్ చేస్తున్నట్టుగా వస్తారు. సో దాని కారణంగా మీ యొక్క కనెక్షన్ అనేది రద్దు అవుతుంది. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జస్ట్ మీ యొక్క గ్యాస్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్కు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ జస్ట్ మీరు సబ్మిట్ చేస్తే, అంటే ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలండి, ఈకేవైసీ అయిపోతుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఒకవేళ మీకు మొబైల్లో చేసుకోవడం తెలియలేకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తున్నారో, కొంతమంది హెచ్పి గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తారు, మరికొంతమంది ఇండియన్ గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తారు, ఇంకొంతమంది ఏంటంటే భారత్ గ్యాస్ సిలిండర్ అనేది యూస్ చేస్తారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ గ్యాస్ సిలిండర్ అనేది యూస్ చేస్తారు. సో మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్లు యూస్ చేస్తున్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది కదా, బ్రాంచెస్, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీకి సంబంధించి మీరు చేయమంటే కనుక వాళ్ళు ఈజీగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తీసుకొని, మీ యొక్క గ్యాస్ బుక్ అనేది తీసుకొని కంపల్సరీగా ఈకేవైసీ అనేది చేసిస్తారు. సో ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మనకి ఇక్కడే చెబుతున్నారు కదా. సో మనకు బోగస్ కస్టమర్లను ఏరివేసేందుకు, సో అంటే మనకు ఈ బోగస్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనెక్షన్ను రద్దు చేసేందుకు, సో తప్పనిసరిగా మీ యొక్క కనెక్షన్ అనేది రద్దు కాకుండా మీరు తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది ఈకేవైసీ చేసుకొని మీ యొక్క గ్యాస్ కనెక్షన్ను కాపాడుకోండి. సో మీకు అందేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు, మీకు వచ్చేటటువంటి మీ ఇళ్లకు గ్యాస్ సిలిండర్లు ఈజీగా రావడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.